Hi friends, welcome to Government Jobs Portal. ఓకే. సో నాబార్డ్ గ్రేడ్ బి అనమాట. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలోని గ్రేడ్ ఏ చూసాం. ఓకే. సో ఎందుకంటే సెపరేట్ వీడియోస్ ఎందుకు చేయడం జరిగిందంటే వాటికి వీటికి సెపరేట్ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఎగ్జామ్ ప్యాటర్న్లో కానీ అండ్ క్వాలిఫికేషన్లో కానీ. ఓకే. సో ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అవేంటో ఒకసారి గ్రేడ్ బి చూద్దాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. గ్రేడ్ ఏ కంటే గ్రేడ్ బి శాలరీ ఎక్కువ ఉంటుందన్నమాట. క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. మొత్తం అన్ని అలవెన్సెస్తో కలిపి నియర్లీ 66,000 శాలరీ వస్తుందన్నమాట. ఈ పోస్ట్ ఏంటి? మేనేజర్ పోస్ట్. ఓకే. సో మేనేజర్ పోస్ట్. సో గ్రేడ్ బి చాలా మంచి పోస్ట్, బట్ యాక్చువల్లీ చాలా తక్కువ పోస్ట్ ఉన్నాయన్నమాట. చాలా తక్కువ పోస్ట్ ఉన్నాయి. సో అండ్ మంచి శాలరీ కూడా ఉంది. సో ఒకసారి జస్ట్ దీని నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం క్లియర్గా మనం. సో చూడండి, లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే July 7th. సో July 7th లోపు కంపల్సరీగా అప్లై చేయాలి. ఓకే. సో అండ్ ఏ వెబ్సైట్? nabard.org. ఓకే. సో ఇదేంటి? గ్రేడ్ బి. ఓకే. సో ఇంకా చూసుకుంటే మనకి ఏం కావాలో చూద్దాం ఒకసారి మనం. సో phase 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చి ఆగస్ట్లో ఉంటుంది. ఓకే. గ్రేడ్ ఏ కూడా ఆగస్ట్లోనే ఉంటుంది అన్నారు. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ డేట్ అనేది ఆ వెబ్సైట్లోని మనకి త్వరలో అనౌన్స్ చేస్తారనమాట. ఓకే. సో అండ్ ఇంకా చూస్తే చూడండి, ఇక్కడ మేనేజర్ పోస్ట్ వచ్చేసి టోటల్ వచ్చేసి 9 ఉన్నాయి. ఏంటి? జనరల్ అంటే ఇక్కడ ఏంటంటే ఏ డిగ్రీ అని అనమాట. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే ఈ జనరల్ మేనేజర్ పోస్ట్కే అప్లై చేయొచ్చు అనమాట. ఓకే. సో జనరల్ వచ్చేసి 9 పోస్ట్ మాత్రమే ఉన్నాయి. అందులో 4 అన్రిజర్వ్డ్ అంటే జనరల్ అని. ఓకే. జనరల్ వచ్చేసి అంటే నో రిజర్వేషన్, అన్రిజర్వ్డ్ వాళ్ళకు వచ్చేసి 4 ఉన్నాయి. SC1, ST1, OBC 3 ఉన్నాయి అండ్ PWD 1 ఉందన్నమాట. ఓకే. సో అండ్ అగ్రికల్చర్ చూసుకుంటే అంటే ఓన్లీ అగ్రికల్చర్ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేయగలరు. అవి 8 పోస్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో క్లియర్గా చూడండి, జనరల్ అంటే ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేయొచ్చు, ఎనీ డిగ్రీ అనమాట. ఓకే. సో బట్ ఎంత పర్సంటేజ్ ఉండాలి ఏంటనేది ఒకసారి చూద్దాం మనం. సో చూడండి, ఏదో ఒకటే అప్లై చేయగలం. క్లియర్గా మెన్షన్ చేసాడు వాడు, ఏదో ఒకటే అప్లై చేయగలం మనం. అయితే జనరల్లో మేనేజర్కి అప్లై చేయొచ్చు. ఓకే. ఆర్ఎల్స్ అగ్రికల్చరల్ మేనేజర్కి అప్లై చేయొచ్చు. అయితే అగ్రికల్చర్ లేదా జనరల్, ఆ రెండిట్లో ఏదో ఒకదానికి మాత్రమే అప్లై చేయగలం అనమాట. ఓకే. సో ఇంకా చూసుకుంటే ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్. చూడండి, జనరల్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఏ యూనివర్సిటీ నుంచి అయినా సరే, ఎనీ డిగ్రీ అనమాట. బట్ 60% మార్క్స్ అనేవి ఉండాలి. ఓకే. అలాగే SC, ST, PWDకి 55% ఉంటే చాలు. ఓకే. అలాగే ఒకవేళ డిగ్రీలో 60% లేకపోయినా మీరు పీజీ చేశారనుకోండి, పీజీలో 55% మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. ఓకే. సో అయితే డిగ్రీలో 60%, లేదంటే పీజీలో 55%. అలాగే SC, ST, PWD వాళ్ళకి పీజీలో 50% ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే. సో అలాగే అగ్రికల్చర్ పోస్ట్కి అప్లై చేయాలనుకోండి, కంపల్సరీగా డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఉండాలి. వాళ్ళకి వచ్చేసి 60% మార్క్స్ ఉండాలి. సేమ్ అలాగే పీజీలోని 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే. సో ఇంకా చూస్తాం ఒకసారి ఏజ్ ఎప్పటికీ June 1st, 2017. ఓకే. June 1st, 2017కి 35 ఇయర్స్ మించకూడదు. ఓకే. సో 35 ఇయర్స్ చాలా ఎక్కువ ఇచ్చాడు ఏజ్ లిమిట్. 35 ఇయర్స్ని మించకూడదు. అండ్ 21 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు. అంటే 1982 June 2 ముందు పుట్టి ఉండకూడదు. అండ్ 1996 June 1st ఓకే తర్వాత పుట్టి ఉండకూడదు అనమాట. ఓకే. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. OBCకి 3 ఇయర్స్ అండ్ SC, ST వాళ్ళకి 5 ఇయర్స్, ఇంకా సర్వీస్ మెన్ PWD 10 ఇయర్స్ అలా ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇంకా చూద్దాం. సో ఒకసారి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. మొత్తం 200 మార్క్స్కి సేమ్ గ్రేడ్ ఏ లాగే ఉన్నది. రీజనింగ్ 20 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 20, జనరల్ అవేర్నెస్ 20, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ వచ్చేసి ఒక 40 అండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కూడా ఒక 40 మార్క్స్కి ఉందన్నమాట. ఓకే. సో చూడండి, ఇంకా phase 2 వచ్చేసి చూస్తే మనకి పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 పేపర్స్ ఉన్నాయి అన్నమాట ఇందులో.
ఓకే. బట్ గ్రేడ్ ఏలో ఓన్లీ 2 పేపర్స్ ఉన్నాయి. బట్ గ్రేడ్ బిలో వచ్చేసి 3 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ అనమాట. ఓకే, 100 మార్క్స్కి ఉంది. పేపర్ 2 వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, ఇది వచ్చేసి జనరల్ పోస్ట్కి. అలాగే అగ్రికల్చర్కి వచ్చేసి అగ్రికల్చర్ అనమాట. ఓకే, సో అగ్రికల్చర్ పోస్ట్కి ఓన్లీ అగ్రికల్చర్ ఉంది. జనరల్ పోస్ట్కి వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. సేమ్ 1.5 hours 100 మార్క్స్. పేపర్ 3 వచ్చేసి ఇద్దరికి కామన్ అనమాట. అందరికి ఏంటి, డెవలప్మెంట్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్. ఓకే, సో ఫైనల్ ఫేజ్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ వచ్చేసి 40 మార్క్స్. ఓకే, ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఓకే, ఇంకా చూసుకుంటే ఒకసారి సిలబస్ చూస్తే మనకి పేపర్ 1 ఎస్ఏ రైటింగ్, కాంప్రహెన్షన్, ఇవన్నీ మనకి పేపర్ 1 అనమాట. పేపర్ 2 వచ్చేసి ఫర్ జనరల్ పోస్ట్, ఓన్లీ జనరల్ పోస్ట్కి ఏంటి, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్. ఓకే, సో ఇవన్నీ అండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇదంతా ఉంటుందన్నమాట. ఓకే, జనరల్ పోస్ట్కి. అలాగే మనకి రూరల్ డెవలప్మెంట్ కూడా. ఓకే, అదే మనకి అగ్రికల్చర్ పోస్ట్ చూసాం అనుకోండి, ఫుడ్ ప్రొడక్షన్, కన్జంప్షన్ ట్రెండ్స్ ఇన్ ఇండియా. సో మొత్తం అగ్రికల్చర్లో మీరు డిగ్రీలో చేసిన చదివింది మొత్తం అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే, సో ఇంకా పేపర్ 3 వచ్చేసి కామన్ అనమాట. జనరల్కి, స్పెషలైజ్డ్ పోస్ట్కి. స్పెషలైజ్డ్ అంటే అగ్రికల్చర్ అని. ఓకే, సో ఏంటి, అనలిటికల్ పేపర్ ఆన్ డెవలప్మెంట్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్. సో స్టాటిస్టిక్స్ ఉంది, ఫినాన్స్ ఉంది, మేనేజ్మెంట్ ఉంది, సో లీడర్షిప్, మొత్తం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట పేపర్ 3లో. ఓకే, సో ఇంక చూసుకుంటే మేనేజ్మెంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఫైన్. సో ఇంక ఫైనల్గా చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి సెంటర్స్. ఆంధ్రప్రదేశ్లో వచ్చి చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు. సో ఇవన్నీ బ్రాంచెస్ సేమ్ గ్రేడ్ ఏకి ఉన్నట్టే ఉన్నాయి. అండ్ తెలంగాణలో కూడా సేమ్ అనమాట, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. ఓకే, సో ఇంకా ఫేజ్ 2 వచ్చేసి కూడా సేమ్, మన దగ్గరలో చెన్నై ఉంది. సో చెన్నై సెంటర్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఓన్లీ ఫేజ్ 2 అనేది ఈ సిటీస్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఈ అబౌవ్ సెంటర్స్లో కొన్నిట్లో ఉంటుందంట, అది తర్వాత మెన్షన్ చేస్తారు. ఇంటర్వ్యూకి కాల్ లెటర్ సపరేట్గా పంపిస్తారనమాట, అప్పుడు మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి. ఓకే, సో ఇంకొన్ని చూసుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 900 రూపీస్. ఓకే, ఎగ్జామినేషన్ ఫీజు 900 రూపీస్. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి 150 రూపీస్. ఓకే, అండ్ స్టాఫ్కి అయితే ఉండదన్నమాట. సో ఇక్కడ చూడండి, క్లియర్గా పే స్కేల్ మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ. 35,150 రూపీస్ అనేవి ఏంటిది, బేసిక్ పే ఇది. అండ్ చూసుకుంటే మంత్లీ అప్రాక్సిమేట్గా అన్ని అలవెన్సెస్ కలిపి, ఓకే చూడండి, 66,864 పర్ మంత్. సో క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేసిందే, క్లియర్గా చెప్తున్నాను, 66,864 రూపీస్ పర్ మంత్. సో శాలరీ చాలా ఎక్కువ ఉంది. సో కొంచెం ఆల్రెడీ గ్రిప్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరీగా సక్సెస్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ మంచి యూస్ఫుల్ వీడియోస్కి తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.